అందరికీ నమస్కారం. మరి ప్రకటించిన విధంగానే లైవ్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఈరోజు మనం రచించబడినటువంటి వాక్యాన్ని నేర్చుకొనడానికి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. మీరు మా కోసం వ్రాయించి ఇచ్చినట్టు మీ పరిశుద్ధ గ్రంథం మహాజ్ఞాన సత్యమైన వాక్యాన్ని పెడచెవిని పెట్టకుండా మా బిజీ షెడ్యూల్లో మేము ఏది నేర్చుకోనలేని స్థితిలో ముఖ్యంగా విశ్వాసం లేకుండా మాలో కొందరు రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా, ఆత్మీయ జీవితంలో చచ్చిన వారై ఉండగా లాక్డౌన్ సమయంలో తిరిగి మమ్మల్ని నిలబెట్టడానికి కొన్ని సంగతులను మేము నేర్చుకుని చుండగా కావలసిన ఏకాగ్రత దయచేయమని, నేర్చుకున్న వాక్యం మా హృదయాంతరాలలో ఉండి ఫలించే అవకాశాన్ని మేము వినియోగించుకున్నట్లుగా మమ్మల్ని దీవించగాని యేసుక్రీస్తు పేరిట ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనిషికి అహం లేదా ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు కావాలి. నేను గుర్తించబడాలి. ప్రతి మనిషికి తను చేసిన పని గుర్తించబడాలి అని, తను గుర్తింపు పొందాలి అని ఆశపడతాడండి. దీన్ని మనం ఏమంటామంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు సైకలాజికల్ లాంగ్వేజ్లో. ప్రియమైన వారలారా, చాలామంది గుర్తింపు అనేది లేదని, తగిన గుర్తింపు చాలా బాధపడిపోతున్నారు. ప్రాణ స్నేహితుల్లా ఉన్న వాళ్ళు సైతం ఉన్నారు. నాకేది గుర్తింపు? ఒక భార్య తన భర్త తనని గుర్తించట్లేదని బాధపడుతుంది. ఒక స్టూడెంట్ టీచర్ గుర్తించట్లేదని బాధపడుతున్నాడు. సమాజంలో ప్రతి మనిషి ఎదుర్కొనే ఒక సమస్య గుర్తింపు అనే దానికి బైబిల్ నుంచి కొన్ని పరిష్కారాన్ని మీకు ఇవ్వాలని. అసలు ఈ లోకంలో మనుషుల ప్రశంసలు మరియు దేవుని ప్రశంసలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా మనిషి ప్రశంసిస్తాడు అనేది నిజమైతే దేవుడు కూడా ప్రశంసిస్తాడా? మరి ఎవరిని ప్రశంసించాడు అనే సంగతిని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనము. దయతో మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడవలసిగా కోరుతున్నాను. లేకపోయినా పర్వాలేదు, వినండి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీ చెప్పుచున్నానని యేసుస్వామి తన శిష్యులతో చెప్పాడండి. అంటే ఒక స్త్రీ ప్రశంసించబడుతుందట. ఒక స్త్రీ అట సర్వలోకములో ఒక స్త్రీకి దక్కే అరుదైన ప్రశంస ఏంటట అది? ఏంటి అసలు ఆమె ఏం చేసింది? మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. 13వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం
వచనం, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది ప్రశంసించబడును. మరి మనం ఈ పూర్వపరాల్ని మనం ఆలోచించగలిగితేనండి, 26వ అధ్యాయము మొదటి నుంచి గమనిస్తే యేసు బేతనీయలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసిందట అంటే, మిక్కిలి విలువ తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసు, నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమె బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నవారుగా, ఈమె శరీరము మీద భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఇది సందర్భం అండి. ప్రభు కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట ఉన్న భోజన ఒక స్త్రీ వచ్చి ఒక మిక్కిలి వెలగల అత్తరు బుడ్డిని తీసుకొచ్చి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అత్తరును మొత్తం పోసిందట. ఆమె తల మీద ఆమె ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈమె ఎంత గొప్పది, ఈమె ఎంత విలువ కలిగినటువంటి అత్తరును తీసుకొచ్చి పోసింది అని ఆమెను మెచ్చుకున్నారా? ఏమండి, ఎవరైనా నీ తల మీద ఒకటి వేసారనుకో, లేదా తల మీద చేశారనుకోండి, నీకు ఎలా ఉంటుంది? కొన్ని సాంప్రదాయమైన పండుగలలో పూసుకోవడము, గుడ్డును తీసుకొచ్చి తల మీద కొట్టడము, ఇలాంటివి చూస్తే అది ఒక చర్య అవుతారు మనుషులు. కానీ ఆమె ఏం చేసింది? అతను ఆమె అత్తరుని ఆమె యేసు స్వామి తల మీద అండి గొప్ప వేలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చును అన్నారు. కానీ యేసయ్య అక్కడ ఏమని చెప్పాడంటే, పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉన్నారు, కానీ ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. ప్రియమైన వారలారా, యేసు సిలువకి చనిపోలేదు, తిరిగి లేవలేదు. కానీ యేసు క్రీస్తును ఏం అర్థం చేసుకున్నది? ఒక స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు ఆమె పట్ల యేసుక్రీస్తు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి సంగతి. ఆమె ఏం చేసిందంటే, ఆమె ఎందుకు చేస్తుందో, ఎందుకు ఆ అత్తరును పోసిందో ఆ ఉద్దేశము అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఎవరికి తెలియలేదండి. అసలు ఆమె ఎందుకు తీసుకురావాలి, ఎందుకు అత్తరును తల మీద పోయడం ఏంటి? ఒక మిక్కి అత్తరేంటి, అది తీసుకురావడం ఏంటి? ఏమండి, ఒక సెంటు బాటిల్ చాలా చిన్నది తీసుకొస్తాం, అది మన దగ్గర ఒకవేళ చెమట కంపు వస్తే పెట్టుకోవడానికి ఆ సెంటు బాటిల్ని ఉపయోగిస్తాం. లేదా చచ్చిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ నుంచి భయంకరమైనటువంటి ఆ పరిసరాల్లో అది రాకుండా ఆ వాసనని కంట్రోల్ చేయడం కొరకు అత్తరును ఆమె అత్తరును తీసుకుని వచ్చి మీద పోసి ఆయనను అభిషేకించడంలో ఆమె ఉద్దేశం ఏంటి? యేసయ్యకు అర్థమైంది. ఆయన అంటున్నాడు, ఈమె నా మరణ
నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది అని చెప్పాడు. మనం గమనించినట్లయితే అంటే ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడే ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, ఏ బాబు అంత మాట అనకు, అంత మాట ఎందుకు అంటారు. కానీ యేసుక్రీస్తుకు అర్థమైపోయింది. నా భూస్థాపన నిమిత్తము అన్నాడండి. మన బాక్సులు అయినటువంటి అల్మారాలు ఉంటాయి, అలా అదే విధంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా? మనం చావకముందే చెక్క పెట్టె నాది, ఇది నా భార్యది, ఇది నా పిల్లలది అని చెప్పుకుంటామా? 4 పెట్టెలు తెచ్చు కదా. చనిపో, ఇంకా ఆయనకి చావు రాలేదు, ఆయన చెయ్యలేదు, కానీ ఆమె భూస్థము ఎలా తీసుకెళ్ళగలిగింది? ఆ మాటని ఆయన ఎలా అర్థం చేసుకోగలిగాడు, ఎలా అన్నాడు గమనించినట్లయితే నిజంగానండి మతిపోతుంది. అందుకేనండి బైబిల్ మహాజ్ఞాన సత్యవేద గ్రంథం. కానీ ఈ జ్ఞానాన్ని పక్కకు పెట్టి ఈరోజు మనం ఫేస్బుక్ అనే యూట్యూబ్ ఓపెన్ చేయగానే బరబర 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 అని ఒకే రకమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మనం వింటున్నాం. ప్రియమైన వారలారా, తెలిసినట్టుగా అన్ని బోధలు ఆ యేసు యుద్ధకే బ్రదర్ అంటున్నారు ఈరోజు. అలా చెప్పలేదే. ఒకే విశ్వాసం, ఒకే నమ్మకం, ఒకే దేవుడు, ఆయన శిరస్సు ఉన్నాడు, మనమంతా ఆయన శరీరంలో ఉన్న ఎందుకు మనం ముక్కలు ముక్కలుగా విడిపోయాం? ఎందుకు ముక్కలు ముక్కలుగా, చెక్కలుగా, ముక్కలైపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం. ప్రియమైన వారలారా, పోయినప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అక్కడ చాలా మంది సమక్షంలో ఆయన ఉన్నాడు. కానీ అక్కడ నికోదేము మరియు యోసేపు అనే ఒక ఆయన సమాధి కార్యక్రమాలు, కొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చి ఆయనని సుగంధ ద్రవ్యాలు పూయడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాన్ని కూడా ఆయనకు పూయలేని పరిస్థితులలో ఆయన ఉండడం, అలాంటి స్థితిని మనం చూస్తాం. జరిగినటువంటి వాస్తవం అయితే యేసుక్రీస్తు పునరుత్థానం సంఘటనని ఒకవేళ కనుక మనం ఆలోచించగలిగితేనండి, ఈ లోకంలో ఆ స్త్రీ చేసినటువంటి పనిని అక్కడున్న శిష్యులు కూడా ఆమెను ప్రశంసించలేదు. కానీ సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడైతే మరి మరణం పునరుత్థానం అని ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఖచ్చితంగా ఈమెను గుర్తుంచుకుంటారు, ఈమె ప్రశంసించబడుతుంది అని యేసుక్రీస్తు చేత ప్రశంసలు పొందింది ఆ స్త్రీ. ప్రియమైన వారలారా, మనల్ని ప్రశంసిస్తాడు ఒక వ్యక్తి. మనిషి ఎదురు చూస్తుంటాడు, నమస్తే పెడతాడా పెట్టడా అనడు. వాడే రావాలి, వాడే నమస్తే పెట్టాలి, వాడే గౌరవించాలి, వాడే మనల్ని ప్రశంసించాలి. ప్రార్థన చేసి వచ్చి బ్రదర్ ఎట్లా చేసినా వాక్యం చెప్ప. ఎందుకంటే మనిషి వలన నువ్వు మెప్పు పొందాలనుకుంటున్నావే, కానీ మనిషి ఏ ఉద్దేశంతో నీకు సమాధానం ఇస్తున్నాడు నువ్వు ఆలోచించావా? పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావానా? లేకపోతే నీకు పెళ్ళయిందనా? లేదా నీకు పిల్లలు పుట్టారానా? నువ్వెందులో గొప్పవాడివి? నువ్వు నీలో ఏ గొప్ప. ప్రియమైన వారలారా, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటానండి. కావలసినంత డాటా ఉంది, మరి అది సిగ్నల్ ప్రాబ్లం. దయతో
క్షమించండి. అయినప్పటికీ కూడా మీరు లైవ్లో వీక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను కంటిన్యూ చేస్తున్నాను. మరి ఎందులో నువ్వు గొప్పవాడివి? భూమి మీద ఏ మనిషి అయినా నేను దేవుని చేత ప్రశంసించబడాలి, మనుషులదేముందండి? మనుషులు నువ్వేం చేసినా ప్రశంసిస్తారు. కానీ దేవుడు, సాక్షాత్తు దేవుడు మనిషిని ప్రశంసిస్తాడా? ఎక్కడ సువార్త ప్రకటించినా ఆ సువార్త ప్రకటించడం వెనక ఉన్నటువంటి క్రెడిట్, ప్రశంస ఒక స్త్రీ పొందగలుగుతుంది. ఈ భూమి మీద మొదటి శతాబ్దంలో ఆయన శిష్యులు కూడా చేయలేని పనిని ఎంతోమంది మగవాళ్ళు, ఎంతోమంది ఆడవాళ్ళు, ఒక స్త్రీ అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసి అభిషేకించి ఆయన చేత ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఎందుకు ప్రశంసించాలి దేవుడు? ఎందుకు ప్రశంసిస్తాడు దేవుడు? దేవుడు ఎందుకు ప్రశంసిస్తాడు? శిష్యులు అంటున్నారు, పేదవాళ్ళు బీదవాళ్ళు, ఈ పేదవాళ్ళకు అన్నాడు. ప్రియమైన వారలారా, ఉన్నటువంటి ధనవంతులు మరియు పేదవారు అనే అంశాన్ని మనం గమనించినట్లయితే, ఒక మహానుభావుడు అంటాడు ఏమనంటే, నేను పేదరికంలో పుట్టాను కానీ నేను పేదరికంలో చచ్చిపోకూడదు. ఒక వ్యక్తి తను కష్టపడితే ఈ భూమి మీద బ్రతకగలడు. కష్టపడకపోయినా ఈ భూమి మీద ఉన్నటువంటి సంపాదనని ఎవడు తయారు చేయలేడండి. భూమి ఫలమివ్వాలని దేవుడు ప్రకృతిలో పెట్టాడు. పంటలు పండించడం అనేది రైతు గొప్పతనం కాదు. రైతు నేలను దున్ని విత్తనాల్ని వేసి పంటలు పండించినంత మాత్రాన, ఆ పంటలు పండిన మాత్రాన అదేదో రైతు గొప్పతనం కాదండి. ఒకవేళ వర్షాలు కురియకపోతే తన దిక్కుమాలిన ముఖాన్ని వేసుకొని ఆకాశం వైపుకు చూసి కప్పల్ని సైతం ఊరేగించి ఈ వర్షాలు పడాలి అని అనుక్షణం కోరుకుంటాడే. పత్తులు అన్నీ ఏరుతున్న వేళ సడన్గా వర్షం వస్తే గుండెలు అవిసేలా అతను రోధిస్తాడే. కొంచెం ఎవరిని గుర్తించింది? రైతును గుర్తించింది. కానీ విత్తనాన్ని విత్తువానిలో లేదు, దాన్ని కొయ్యువానిలో లేదు. ఆ విత్తనానికి శరీరాన్ని ఇచ్చేటటువంటి పరలోకపు తండ్రిని ఈ ప్రపంచం మర్చిపోయిందండి. అందుకే మొదటి శతాబ్దంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాక్యంలో స్థిరులై తమకున్న యావదాస్తిని అపోస్తుల పాదాల యుద్ధ పెట్టి దేవుని పని కోసం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి వేళ అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు శనిగారండి. అప్పుడు పేతురు గారు ఒక మాట అన్నాడు, ఏంటంటే వాక్యము బోధించుట మాని ఆహారం పంచుట యుక్తము కాదు. పేదవాళ్ళు 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 అని పేదరిక నిర్మూలన కోసం నువ్వు తిరుగుతున్నావే, నువ్వు పేదరికాన్ని నిర్మూలించగలవా? ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పేదరికానికి కారణం నీ అజ్ఞానం అయితే ఆ అజ్ఞానాన్ని తీసివేసేటటువంటి గొప్ప శక్తి దేవుని గ్రంథంలో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో. మనిషి చైతన్యవంతుడు కాగలడు, జ్ఞానవంతుడు కాగలదు. సమానత్వాన్ని బోధించే ఏకైక గ్రంథం బైబిల్. మూతికి ముంత ఒక గోచి పెట్టుకొని బ్రతకాల్సినటువంటి వ్యక్తిని, అంటరాడితనాన్ని సృష్టించినటువంటి సమాజంలో బైబిల్ అనేది బాటలు నేర్పింది. యేసు చూపినటువంటి వాక్యంలో ఉన్న గొప్పతనం. అందుకే ఆయన అన్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, కానీ ఏం చేసిందంటే నిమిత్తము చేసే కార్యక్రమాన్ని ఆమె చేసింది అని చెప్పాడండి. ఒకవైపు మనం ఆ స్త్రీ పరిధి నుంచి, ఆ స్త్రీ ఆలోచన నుంచి మనం ఆలోచిద్దాం. ఆమె ఏం చేయాలి వస్తున్నాడట.
బెతనీయకు వచ్చాడంట, సీమోన్ ఇంటికి వచ్చాడంట. నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి? ఇష్టమైనది ఇవ్వాలండి దేవునికి. ఏమిస్తున్నావు నువ్వు? నీ కాలాన్ని దేవుని కోసం వినియోగిస్తున్నావా? టీవీ చూడడానికి, మొబైల్ చూడడానికి, పిల్లలతో గడపడానికి, నీ ఉద్యోగంలో గడపడానికి, ప్రతిదానికి నువ్వు లెక్క చూస్తావే. మరి నీ దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావు? దేవుని కోసం నువ్వు సమయాన్ని ఎంత కేటాయిస్తున్నావు? నీలో ఉన్న ఆత్మ గురించి, ఆ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని అంగీకరించ నీకు మనసుందా? ఇలా పెడతావు. ప్రియమైన వారలారా, ఒక భయంకరమైన తప్పులోకి వెళ్ళిపోతున్నాం. భయంకరమైన బోధకులను, దురద చెవులు గలవారై తమ కొరకు పోగు చేసుకొని క్రీస్తుని ఏమైనా మనకి బాధ లేదు, కానీ బోధకుడిని ఏమైనా అంటే శాల్తీలు గల్లంత అయిపోతాయి. అలా తయారైపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం. విధంగా ఉండదో క్రైస్తవుని లోపల క్రైస్తవ్యం ఉండట్లేదు. హీనత చెందిన మానవత. క్రైస్తవుడివా? క్రీస్తు వీరు. ప్రియమైన వారలారా, ఒక సంగతిని మనం ఆలోచిద్దాం. ఏం చేశావు నువ్వు దేవుని కోసం? దేవుడు ఒకనాడు ప్రశంసించాడండి. ఎవరిని ప్రశంసించాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు 1:8 చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 ఏమంటున్నాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఏ దేవుడు అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, అతని వంటి వాడెవడును లేడు. యథార్థవంతుడు. యథార్థత నీకు ఉందా? న్యాయవంతుడు. న్యాయం ఉందా నీ దగ్గర? అన్యాయానికి మళ్ళీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడు చి 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 అని అంత దూరం వెళ్ళిపోతాడు. చెడును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ప్రశంస అండి అది. దేవుడు ఒక మనిషికి అందుకే ప్రభు ఏమని చెప్తున్నాడు? కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాటని ఉపయోగించారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరి వచనం 18వ వచనం. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. అంటే నీకు ఒక యోగ్యత, ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత నీకు ఉండాలంటే ఎవరు మెచ్చుకోవాలో తెలుసా? అయ్యగారు మెచ్చుకోవడం కాదయ్యా. అయ్యగారు అటు ఇటు అది కాదు. ప్రభువు 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 మెచ్చుకోవాలి. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఎవడు లేడని చెప్పాడండి. గొప్ప ప్రశంసది. ప్రియమైన వారలారా, ఏం చేస్తున్నావు దేవుని కోసం? యేసు మెచ్చుకునేంత పని నువ్వేదైనా చేసావా ఈ భూమి మీద? ఒక స్త్రీ చేసిందండి. ఒక స్త్రీ చేసింది. ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నో చేయగలిగింది. జక్కయ్య చెట్టు మీద నుంచి దిగి
ప్రభువు దగ్గర తన హార్ట్ మొత్తం ఓపెన్ చేసి, ప్రభువా నేను ఎవరి దగ్గరనైతే నిర్దాక్షిణ్యంగా డబ్బులు తీసుకున్నానో వారికి తిరిగి నేను ఇచ్చేస్తాను, పదే వంతులు ఇస్తాను, నేను రెట్టింపిస్తాను అని అన్నప్పుడు, నీవు నిజముగా అబ్రహాము కుమారుడవే, ఆదం కుమారుడవే అనలేదండి. నువ్వు ఆదాము కుమారుడవని ఎందుకు అనలేదు? శరీరానుసారంగా మనిషి పుట్టుక అంటే శరీరానుసారంగా శరీరము ద్వారా రక్తాన్ని పంచుకొని పుట్టడం కాదండి. అబ్రహాము గారు చేసిన త్యాగం ఎలాంటిదో తెలుసా? తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఏ మాత్రం వెనక్కి వెళ్ళలేదండి. దేవుడు అడిగిన వెంటనే తన కుమారుణ్ణి ఇవ్వడానికి, బలిగా అర్పించడానికి తను సిద్ధపడ్డప్పుడు, ఆయన ప్రేమ, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసాన్ని చూసిన దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వడానికి వీల్లేదని, తన కుమారుణ్ణి చంపడానికి వీల్లేదని దాన్ని వ్యతిరేకించి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసు స్వామిని మన కోసం బలిగా అర్పించాడండి. ఆకాశానికి భూమికి మధ్య చివరి రక్తపు బొట్టును కూడా ఈ భూమి మీద ప్రేక్షించిన మహనీయుడు యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి శ్రమ ఈ ప్రపంచ గతిని మార్చింది. పురుషుడు కావలసి వస్తే ప్రపంచ గురించి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమట, క్రీస్తు పూర్వమట, క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. కాలాన్ని కొలవాలంటే నీకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, యేసు అంటే ఇష్టం లేదు, యేసు అంటే ఇష్టం లేదు అని నువ్వు అంటున్నావే ఈరోజు, నువ్వు తేదీ రాస్తున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పుట్టి నేటికి 6 రోజుల 5 నెలల 2020 సంవత్సరాలు అవుతుందని నీవు నోరు మూసుకొని చేయితో రాస్తున్నావు. యేసుక్రీస్తు అంటే నీకేమాత్రం ఇష్టం లేకపోయినా తేదీ రాయడం మానేయవయ్యా. మానేయగలవా? ప్రపంచ గతిని మార్చిన మహనీయుణ్ణి అర్థం చేసుకోవట్లేదండి ఈరోజు సమాజం. చూడండి, ఒక మంచి మాటను చూపించి నేను ముగించడానికి ఆశపడుతున్నాను. ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరైనా దేవుని పనిని లేదా దేవుని కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనిషిని ప్రశంసిస్తాడండి. ప్రియమైన వారలారా, మరి ఒకనాడు దేవుడు జక్కయ్య అన్నాడు. జక్కయ్య దగ్గరకు వచ్చి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రశంసండి. మరియమ్మ క్రీస్తును కన్నందుకు కన్నీరే మిగిల్చుకున్న ఒక మహా త్యాగశీలి తల్లి మరియా. ఒక కన్యకను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎంతమంది ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉన్నా వారిని అందరినీ కాదని, ఏ క్వాలిటీ మరియమ్మ లోపల, ఏ క్వాలిటీ దేవుడు మరియను సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే ఎలిజబెత్ మరియను చూడగానే ఆమె చెప్పిన మాట ఏంటంటే, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన. సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం. చూడండి ప్రియమైన వారలారా, తల్లి చెబుతున్నటువంటి మాట 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఏంటండి, స్త్రీలందరి లోపల ఎంతమంది స్త్రీ జాతి ఉందో ఒక ఎవరంటే మరియా. ఎందుకు మరియను ఆశీర్వదించాడు దేవుడు? ఎందుకు మరియను దేవుడు ఆశీర్వదించాడు? ఆశీర్వదించే అంత ఎత్తులోకి ఎందుకు అంటే ఆమె భక్తి, ఆమె విశ్వాసము, ధర్మశాస్త్రం మీద ఉన్న ఆమెకు పట్టు. పురుషుని ఎరుగని స్థితిలో లోకం ఎన్ని మాటలు అంటుందో, ఎన్ని అవాకులు చెవాకులు పేరుతుందో,
ఆయన్ని తన గర్భాన మోయడానికి సిద్ధపడిందండి. అందుకే ప్రశంసించబడింది. 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలో శాస్త్రుల మధ్య, పరిసయ్యుల మధ్య వారిని ప్రశ్నలు అడుగుచూ ఆ ప్రధాన యాజకుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు, అయ్యో ఎందుకయ్యా నువ్వు ఇలా చేశావు, నీ తండ్రి మేము దుఃఖపడుతూ నిన్ను వెతుకుచున్నామని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరగరా? అప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖపడి తన హృదయంలో భద్రం చేసుకుంది. అక్కడ ఆయన చేస్తున్న పని, ప్రశ్నలు అడుగుతున్నాడు, కానీ తండ్రిని పక్కనే పెట్టుకొని నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరగరా అన్న ఆ తల్లిని ఏ విధంగా నిందించి ఉంటుంది, ఏ విధంగా చూసుంటుంది. పురుషుని ఎరగని స్థితిలో ఒక స్త్రీ గర్భాన్ని ధరిస్తే ఈ సమాజం ఆ స్త్రీని ఏం రకాలుగా చిత్రవద చేస్తుంది. క్రీస్తును కన్నందుకు చివరి క్షణం వరకు, చివరికి సిలువలో వ్రేలాడుతున్నటువంటి యేసు స్వామి దగ్గర నిలబడిందండి. అంతగా వెంబడించింది, ఒక తల్లిగా తన గర్భాన మోసింది, తన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుంది, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంది. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఆమె ఎదుర్కొనగలిగింది. అందుకే ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడింది అనిపించుకోగలిగింది. అపోస్తుల కార్యములు 22వ వచనం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. ఎవరట? దావీదు. ఎన్ని కష్టాలయ్యా! 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచిన, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఒక భార్య తన భర్త ఇష్టాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంది. ఒక భర్త, నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి? కానీ దేవుడు అంటున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఎవరో తెలుసా? దావీదండి. నా కార్యములన్నీ లేదా నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నిన్ను నమ్మి ఒక పని కోసం పంపిస్తే, నమ్మి నానబోతే పుచ్చి బూరలైనాయి అన్నట్టుగా, మనిషి మీద నమ్మకం అనే లేని ఈ మానవ జాతి మధ్య కనిపించని దేవుని కోసం, కనిపించని దేవుని సంకల్పం కోసం ఎంత నమ్మకం, ఎంత విశ్వాసంతో ఆనాటి దావీదు జీవించాడు, ఆనాటి అబ్రహాము జీవించాడు. అందుకే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ప్రియమైన వారలారా, దానిని దేవుడు ప్రశంసించగలగాలి. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? నువ్వు చేస్తున్న దాన్ని ఈరోజు ప్రశంసించేటటువంటి ప్రజలు కానీ, సమాజం కానీ, అది నిజమైన ప్రశంస అని నువ్వు అనుకుంటున్నావా? పెడితే పెండ్లి కోరుతారు, లేకుంటే చావు కోరే ఈ సమాజంలో నువ్వేం చేస్తున్నావయ్యా? ఆలోచించండి ప్రియమైన వారలారా. మనుషులకు ఇష్టంగా ఉంటే మనిషికి ఇష్టం, కానీ నువ్వు ఎవరికి ఇష్టంగా ఉండాలని బ్రతకాలో తెలుసా? దేవునికి ఇష్టంగా ఉండాలి. మనిషి దేవునికి నచ్చాలి. భర్త భార్యకి పెళ్లి చూపులు ఉన్నాయనుకోండి, నచ్చాడా అమ్మా అని అడుగుతారు. ఆడికి ఈమె నచ్చాలని ఎంతసేపటి నుండి మేకప్ అవుతుంది. వాళ్ళను సొమ్ములు అడుక్కొని, మెడలు వేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని, మంచి బట్టలు వేసుకొని ఆ పెళ్లి కొడుకు ముందు కూర్చుంటుంది. లేదా పెళ్లి కొడుకు కూడా చాలా కలరింగ్ ఇస్తాడు, చక్కగా పెళ్లి చూపుల్లో. ఎందుకు? నచ్చాలి. నువ్వు నచ్చాల్సింది ఒక అబ్బాయికో, నువ్వు నచ్చాల్సింది ఒక ఆడదానికో కాదు. నువ్వు దేవుడు నిన్ను చూస్తున్నాడనే సంగతి నీకు తెలుసా? ప్రియమైన వారలారా, ఏ విధంగా ఉంది నీ ప్రవర్తన?
ఏ క్వాలిటీస్ ఉన్నాయి నీ లోపల, దేవునికి నచ్చే క్వాలిటీస్ అని అడుగుతున్నాడు. దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఉంటున్నావు. ఆలోచించు. మరి ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాడైతే, దేవుడు ఒక మాట అన్నాడండి, తన మాట, నీ యందు నేను, నాయందు నీవు ఏ విధంగా ఏకమై ఉన్నామో మనందు వీళ్ళందరూ కూడా ఏకమై ఉండాలని కోరుకున్నాడండి. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, క్రీస్తుకు అవయవాగా ఉండాల్సినటువంటి మానవ జాతి, మానవ కోటి ఈరోజు ముక్కలైపోయింది. అందుకే క్రీస్తు శరీరమా, క్రీస్తు శరీరాల ఒక్క శిరస్సు, తల అనేది ఒకటి ఉంటుంది, దానికి అవయవాలన్నీ కనెక్ట్ చేయి ఉంటాయి. అలా యేసుక్రీస్తుకు కనెక్ట్ కావాల్సినటువంటి ఈ సంఘాలు, ఈ సమాజం, మనుషులు బోధలో కనెక్షన్ లేదు, విశ్వాసంలో కనెక్షన్ లేదు, మంచిలో ఎవరికి వాళ్ళైపోయారు. వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి ఎన్నో కష్టాల్ని అనుభవించి ఈ తరంలో పవిత్రమైన పోరాటం చేస్తున్న అవిశ్రాంత స్వాప్నికుడు ఒకరున్నారండి. అతను ఎవరో తెలుసా? అతను ఏమని చెప్పాడో తెలుసా? సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ అన్నాడండి. ఎవడైనా తన ఇంటి పేరునో, తన వంశాన్నో, లేదా తన కులాన్నో, తన పిల్లలను ఎవరినో గొప్ప చేయాలని ప్రయత్నిస్తుంటే, కానీ అతనేమన్నాడు తెలుసా? శాస్త్రమా, నీకున్న సామర్థ్యం ఎంత? బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ ప్రపంచం అన్నాడు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి యేసుక్రీస్తు వ్యభిచారం వల్ల పుట్టాడు అని, ఆయన వంశస్థులు ఇప్పటి వరకు కూడా ఉన్నారని, ఎవడో డావిన్సీ అనేవాడు ఒక కోడ్ అనేది రాసి దాని మీద సినిమాలు తీస్తే దానికి ఎదురు నిలిచి కేసులు వేశాడు. కలియుగాంతం కాలజ్ఞానం 1999 అనే పుస్తకాన్ని 2 సార్లు కలెక్టర్గా పరిపాలించిన యోగమిత్ర మండలి అనే సంస్థకు సంబంధించినటువంటి ఒక పండిత్ జీని అతను నివసించే హైదరాబాద్లోని ఎస్పీజీ చర్చి దగ్గరికి ఆహ్వానించి ఛాలెంజ్ చేసి, క్రీస్తు 12 నుండి 30 సంవత్సరాల వరకు ఆయన జన్మస్థలంలో వీడి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఆయన తన స్వస్థలంలో అడుగుపెట్టాడని, అప్పుడే ఆయన యుద్ధ యోగశక్తులు ఉన్నట్టు బైబిల్ చూస్తే కనబడుతుందని చెప్పినప్పుడు అది తప్పు అని నగర నడిబొడ్డున, రాష్ట్ర రాజధాని నగర నడిబొడ్డున నిలబడి ప్రశ్నించాడండి అతను. 40 సంవత్సరాలుగా ఎంతోమంది క్రైస్తవ పండితులను, మిషనరీలను, ఎంతోమంది తలలు పండిన జోషి జేమ్స్ మెక్డోవెల్ లాంటి ప్రసంగికులను ఎదిరించినప్పుడు, క్రైస్తవ్యం గురించి అవహేళన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఛానల్లో మరి తన ఇస్లామిక్ బోధల్ని బోధిస్తూ మరి అనేకులను ఒక గొల్యత్లాగా ఎదురు నిలిచి క్రైస్తవులను అవహేళన చేస్తున్నప్పుడు ఎవరండి నిలబడ్డారు? విజయవాడలో ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్కి ఆహ్వానించి అతన్ని ఛాలెంజ్ చేసి న్యాయబద్ధంగా అతన్ని ఓడించాను అనే ప్రపంచానికి ప్రకటించినటువంటి ఆత్మీయ జ్ఞాని ఎవరు? నీ బండారం ఏంట్రా, నీ బండారం నేను రేపు బయట పెడతాను ఎవడైనా అంటే కత్తి పట్టుకొని పరిగెడతావే వాడి మీదకి? అలాంటిది ఒకడు బైబిల్ బండారం అనే పుస్తకాన్ని రాసి హైదరాబాదులో ఉన్న హైకోర్టులో అతన్ని నిషేధించింది. ఆ పుస్తకాన్ని మీరు అమ్మకూడదని చెప్పినప్పుడు తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అతను. సుప్రీంకోర్టులో అతను కేసు వేసి తనకు అనుకూలమైన తీర్పును తెచ్చుకొని హైదరాబాదు హైకోర్టులో సిలువ వేయబడి సుప్రీంకోర్టులో సమాధి
సజీవంగా తిరిగి లేచింది, పునరుత్థానమై లేచింది, బైబిల్ బండారం అని ప్రకటించుకొని క్రైస్తవులకు 5 రూపాయలకు తక్కువ ఇస్తానని ప్రకటించినప్పుడు క్రైస్తవుడండి ప్రశ్నించగలిగాడు. క్రైస్తవ్యమా హేతువాదమా అని, క్రైస్తవ్యమా విర్రవీగి రెచ్చగొట్టకు నాస్తున్నారు జాగ్రత్త అని భారత హేతువాద సంఘ అధ్యక్షులు కులంలో అతన్ని ఆహ్వానించి ఆనాటి వార్తాపత్రికల్లో సాక్ష్యంగా నిలిచింది ఎవరండి? మిక్కిలి వెలగల అత్తరు బుడ్డిని ఒక స్త్రీ ఏ విధంగానైతే నేనేం చేయాలి దేవుని కోసమని పరితపించిందో, అలా పరితపించినటువంటి ఒక పవిత్రశీలి ఈ తరంలో మన మధ్యలో ఉన్నాడండి. జయశాలి గారు ప్రపంచంలో క్రైస్తవుని తలెత్తుకొని నిలబెట్టే విధంగా, క్రైస్తవ్యం అంటే బిచ్చమెత్తుకోవడం కాదు, సమాజానికి బుద్ధి చెప్పేవాడని, సమాజానికి బాటలు నేర్పిన బైబిల్ అని ఎన్నో సంగతుల్ని ఆయన బోధిస్తే గుంట నక్కల్లాగా ఎంతోమంది ఎదురు తిరిగారండి. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను ప్రశంసించాలి. నువ్వు గొప్పవాడి, నేనే గొప్పవాడినని నువ్వు ఉబ్బులుబ్బుడు కాదు. అంటే నువ్వు గొప్పవాడివి అయిపోతున్నావా, లేదా నువ్వు ఆల్రెడీ గొప్పవాడివి అయిపోతున్నావా? ఏంటి నీ గొప్పతనం? జయశాలి ఇంటర్నేషనల్ అనేది పెట్టి ఎంతో మందిని బైబిల్లో పరిపూర్ణులైన వారిని చేస్తూ ఈరోజు సమాజంలో నిలబడింది ఎవరు? పిడి సుందరరావు గారు. వరంగల్ మహానగరంలో బోధకు ఆకర్షించబడి కొన్ని వాళ్ళందరూ ఎందుకు పేదవాళ్ళు ఎప్పుడు బీదలు మీతోనే ఉంటారు వాళ్ళు. చేసుకోగలిగింది యేసుక్రీస్తు ఆమెను అర్థం చేసుకోగలిగాడు. ఎవ్వరు చేయలేని పనిని ఈమె చేసింది. మిక్కిలి వెలగల వస్తువుని తన యేసు స్వామి ఆయన రక్షకుడని, ఆయన ఎలాగైనా చచ్చిపోతాడని, ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన శరీరాన్ని నేను అభిషేకించాలని నిర్ణయించుకుంది. చచ్చేంత వరకు సీక్రెట్గా అర్ధరాత్రులలో వచ్చి ఆయన బోధలు విని ఆయన సీక్రెట్గా అటువంటి ఒక నికోదేము కానీ, ఒక యోసేపు కానీ, అలాంటి మనుషులు ఎందరో ఈ భూమి మీద ఉన్నారు. ఒక రహస్యమైన భక్త. ఎవడైతే నన్ను ప్రజలందరి ఎదుట ఒప్పుకుంటాడో వాణ్ణి నేను దేవదూత. ఒప్పుకోవడానికి సిగ్గా? దొరక్కపోతే డబ్బును, దొరికిపోతే సిగ్గును, గుర్తించకపోతే ప్రేమను మర్చిపోవాలంటారే. ఈ భూమి మీద నువ్వు దేనికోసం పరితపిస్తున్నావయ్యా? దేనికోసం నువ్వు ఆశిస్తున్నావు? ప్రపంచ ప్రజల కోసం, విశ్వ విజ్ఞానం కోసం ఎన్నో కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఆల్ ఇండియా ద్వారా ఎన్ని కార్యక్రమాలు అండి దేశవ్యాప్తంగా. ఎన్నో కేసులు, ఎన్నో విషయాలు. దేవుని పని కోసం, ఒక వ్యక్తి మీద ఛాలెంజ్ చేయడం కోసం, కోర్టుల్లో కేసు వేయడం కోసం ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. నువ్వు పెట్టగలవా దేవుని పని కోసం? ఈరోజు ఫేస్బుక్లో, వాట్సాప్లలో, యూట్యూబ్లలో
ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియమైన వారలారా. దేవుడు చూస్తున్నాడు. నిన్ను నువ్వు ప్రశంసించుకుంటే అది గొప్ప కాదు, నిన్ను సమాజం ప్రశంసిస్తే అది గొప్ప కాదు. ఆయన పాదాల చింత జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి మేమే గొప్ప, మేమే తురుం అనుకుంటున్నారండి. ఒక జనగాం అనే ప్రాంతంలో సమాజ స్థాపనకు కావలసినది చెట్టమా, తుపాకీ, గొట్టమా అని ప్రశ్నించినప్పుడు బస్సులలో, ట్రైన్లలో ప్రయాణం చేస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్న వేళ క్రైస్తవ్యం కోసం నిలబడ్డటువంటి ఒకే ఒక్కడు, కనీసం ఒక సంఘం కానీ, ఒక చర్చ్ కానీ ఎవరు అకామిడేషన్ ఇయ్యని పరిస్థితులలో దేవుని కోసం నిలబడ్డాడు. అర్ధరాత్రుల్లో ఎంతో మంది వచ్చి, మారు వేషాలలో వచ్చి మరి ఆయనతో చర్చించినటువంటి సంఘటనలకి నేను ప్రత్యక్ష సాక్షిని కాదా? జయశాలి పిడి సుందరరావు గారు చేశాడండి. ఎంత చేశాడు. మరి వారు చేస్తున్నటువంటి సేవలను, వారు చేస్తున్న కార్యక్రమాలను, తీసిన జ్ఞానాన్ని అర్థం చేసి కానీ నేటి వ్యక్తులు బురద చల్లుతున్నారే. చరిత్ర తెలియకుండా, గతం తెలియకుండా దయచేసి ఎవ్వరు మాట్లాడకూడదు ప్రియమైన వారలారా. మనం దేవుని కోసం ఏం చేయాలి? దేవుని చేత మనం ప్రశంసలు అందుకోవాలంటే మనం చాలా నేర్చుకోవాలండి. నా మాటల్లో ఉన్న విమర్శ, నా మాటల్లో ఉన్న బాధను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇలా అంటాడా, అలా అంటాడా అని రేపు అనొచ్చు. కానీ ఒక దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఒక మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భక్తిని నేను చూడలేదన్నాడు ఒక స్త్రీని పట్టుకొని. ప్రశంస కాదా? ఒక మనిషి పొగిడితేనే ఉప్పొంగిపోయే నువ్వు, ఒక మనిషి పొగిడితేనే, ఒక మనిషి లైక్ కొడితేనే ఎంతో ఆనందపడిపోయే నీవు, మరి దేవుడు నిన్ను లైక్ చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా ప్రియమైన సహోదరు వాక్యానుసారంగా ఎలా బ్రతికితే మీరు మమ్మల్ని లైక్ చేస్తారు అనేది నేర్పించాను. మీ చిత్తమైతే ఇంకా అనేక సంగతులు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా బ్రతుకులన్నీ మీ చేతిలో పెడుతున్నాం. యేసుక్రీస్తు పేరిట ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లైవ్ను వీక్షించినటువంటి కృతజ్ఞతలు. మరి మేకల కిరణ్, సాత్విక్, చింటూ, ప్రదీప్, జన్ను, అన్నయ్య, హాయ్ అన్నయ్య, గిద్దయ్య, శరత్, సన్నీ, నూతన్, సాల్మోన్, జన్ను, శ్రీను, సత్యవాడ, ఏసయ్య, రవికిషోర్, జడ్డు, జేకబ్ ఆకాష్ గారు, చంద్రమౌళి ఓదెల సార్, హాయ్ సార్, he's my best friend. Nice still, wow sir, okay నాన్న. చిన్నారెడ్డి, పిల్లి, కలసం సురేష్, మేకల కిరణ్, చేతాల రాహుల్, ఓకే మహాసేన రాహుల్ గారికి కృతజ్ఞతలు. అండ్ పాల్ దినకరన్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రసాద్ రావు, చదలవాడ, థ్యాంక్ యూ. ఓకే, మనం రేపు ఇదే సమయానికి 9కి మనం లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క సన్నిధి, ఆయన కృప మనందరికీ తోడై ఉండును గాక.